ఈరోజు దేశ ప్రజలు పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. దీంట్లో నేను గౌరవ ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా. 10 రోజులైంది వార్ స్టార్ట్ అయ్యి. అప్పుడే మన దగ్గర గ్యాస్ కొరత ఏర్పడ్డది. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదాని కోసమో అంబానీ కోసమో వాళ్ళ లాభాల కోసమో పనిచేస్తున్న గవర్నమెంట్స్ ఇప్పుడైనా కనీసం ప్రజల కోసం పనిచేయాలి. హోటల్స్ బంద్ అవుతున్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్ అయినాయి, టిఫిన్ సెంటర్లు బంద్ పడ్డాయి, పీజీ హాస్టల్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ మన ముందర ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 75 రోజులకు సరిపడా మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. అవి వాడకంలోకి తీసుకురావాలి. దానికి తోడుగా మీరు ఒకవేళ కోవిడ్ టైంలో ఇట్లా గిన్నెలు గిలాసులతో సపోర్ట్ చేస్తే ఈ సిలిండర్లు నిండవు. సిలిండర్లు ఖాళీ అయినాయి. ప్రజల కడుపులు ఖాళీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రిని కోరుతున్నా, ఇప్పుడు ఈ క్రైసిస్ ని మేము కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తుంది. అదానీ అంబానీ కోసం పనిచేయకుండా దేశ ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.